తెలంగాణలో పాఠశాల విద్యా కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన దిగారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఏదైతే ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారో ఎప్పటికప్పుడు దాట వేస్తూ వస్తున్నారు అనే విధంగా విద్యార్థులు తెలుపుతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే పెద్ద ఎత్తున ఈ రోజు డిఎస్సి ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముందు ధర్నాకు దిగడం జరిగింది. దీనికి సంబంధించి అసలు వారు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు అనేది మనతో తెలపడానికి విద్యార్థి సంఘాలు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. చెప్పండి, మీ ఆందోళన గల కారణం ఏంటి? మేము ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే ఏదో ప్రభుత్వ వ్యతిరేకమని కాదు, మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నిలబెట్టాలని ఇలా గురుకులాల నోటిఫికేషన్ కానీ మరి డిఎస్సీ నోటిఫికేషన్ కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నట్టు అభ్యర్థులకు నిరుత్సాహంగా అవుతుంది. ఇలా ఓయో పరిమితి పారబోతుంది. మరి నెక్స్ట్ టెట్ సిలబస్ కానీ డిఎస్సీ సిలబస్ కానీ మరి గురుకులాల సిలబస్ కానీ ప్రకటించమని అనేక మార్లు మేము విన్నపిస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు స్పందించారు. కానీ ఇంత మటుకు దాని మీద నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమైన విషయం. విద్యార్థులు అనేక సమస్యలతో ఇలా నిరుత్సాహంతో ఉన్నారు, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కావున మేము వెంటనే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ కానీ మరి గురుకులాల నోటిఫికేషన్ కానీ సిలబస్ మీద ఇలా గురుకులాలలో తెలుగు మీడియా అభ్యర్థులకు బోత్ మీడియాలో పేపర్ ఇవ్వాలని కూడా మేము టీపీఎస్సీ చైర్మన్ ని కోరుతున్నాం. ఈ మీడియా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం, మీతో పాటు కలిసి పనిచేశాం. కానీ మాకు ప్రతిఫలం అందించేందుకు మీరు న్యాయం చేయాలని మీ మీడియా ముఖ్యంగా కోరుతున్నాం. ప్రధానంగా ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది లేకుండా ఏదైతే టీచర్ పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీరు అప్పుడు కూడా ఆందోళన చేయడం జరిగింది. అయితే మీరు ప్రధానంగా టీఎస్పీఎస్సీని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు డిఎస్సీ ద్వారా ఏదో జరుగుతుందని, అది టీపీఎస్సీ ద్వారా ఏదో జరుగుతుందని డిఎస్సీని ఏర్పడడం జరిగింది. డిఎస్సీని ఏర్పాటు చేయడం వల్ల అనేక జిల్లాల్లో ఉన్న ఖాళీలో ఏ సంవత్సరానికి సంవత్సరాన్ని నింపడానికి ఏర్పడుతుందని తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ దాన్ని టీఎస్పీఎస్సీ గొప్ప చెప్పడం అనేది దానిలో మతలబు ఏంది, ఇంటర్వ్యూ పద్ధతి ఏంది, మరి టీచర్లకు సంబంధించిన సబ్జెక్టులు కావడం మిగతా సబ్జెక్టును యాడ్ చేసి మరి 330 మార్కులు పేపర్ నిర్వహిస్తాం, మరి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు మేము చెప్పేది ఏంటంటే మీరు ఒక టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయండి. ఏ సంవత్సరంలో ఖాళీలు అయ్యేటువంటి ఆ సంవత్సరంలో ఆ టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మీరు భర్తీ చేయాలని మీడియా ముఖ్యం కోరుతున్నాను. దీనికి సంబంధించి ఏదైతే టీఎస్పీఎస్సీ కూడా టీఎస్పీఎస్సీ ద్వారా డిఎస్సీ ఏదైతే డిఎస్సీ లేకుండా గ్రూప్ 2 ఎలా ఏ విధంగా భర్తీ చేస్తున్నారు, అదే విధంగా ఈ టీచర్ పోస్టులను కూడా ఏదైతే మన టీఎస్పీఎస్సీ ద్వారానే రిక్రూట్ చేస్తామనే విధంగా కూడా గతంలో ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. దీన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. మాకు డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా వెంటనే దీనికి సంబంధించిన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు కొంతమంది మహిళా అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఎటువంటి డిమాండ్ ప్రభుత్వం నుంచి కోరుతున్నారు? మేము వెంటనే తక్షణం డిఎస్సీని నోటిఫికేషన్, గురుకుల నోటిఫికేషన్, డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ రోజు పేపర్లో చూడండి, అసలుకి 35% స్కూళ్లలో టీచర్స్ లేరు. టీచర్స్ లేని విద్యా వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుంది, బంగారు తెలంగాణ ఏ విధంగా వస్తుంది? మేము ఉద్యమంలో విద్యార్థులు లేనిది, ముఖ్యంగా టీచర్స్ లేనిది, అందరూ నిరుద్యోగులు బాగా ఉద్యమం చేసిరు. మాకు తక్షణం డిఎస్సీ నోటిఫికేషన్ రావాలి, సిలబస్ విడుదల కావాలి. గ్రూప్ 2కి 1 ఇయర్ ముందు సిలబస్ ఇచ్చారు. ఇప్పుడు మాకు గురుకులం సిలబస్ కావాలి, డిఎస్సీ సిలబస్ కావాలి, టీచర్స్ ని పోస్టులు పెంచాలని మేము తక్షణం డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా టెట్ ఎగ్జామ్ గురించి కూడా గతంలో ఈ అభ్యర్థులు ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్సీ అనేది రద్దు చేసి ఏదైతే టీచర్ పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. దానిని మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా, టీఎస్పీఎస్సీని చేస్తున్నారా, లేదంటే విద్యాశాఖ మంత్రిని చేస్తున్నారా? మేము ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రిని ఖచ్చితంగా నోటిఫికేషన్, విద్యాశాఖ మంత్రి మమ్మల్ని ఎన్నిసార్లు చేసిన, ఎన్నిసార్లు కలిసినాం. మేము కడియం శ్రీహరి గారిని ఖచ్చితంగా నిరుద్యోగులను మోసం చేసిన కడియం శ్రీహరి మాత్రం రాజీనామా చేయాల్సిందే. ఈ వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్, గురుకుల నోటిఫికేషన్ ఇవ్వకుంటే మాత్రం అతనికి ఆ పదవిలో ఉండే అర్హత లేదని మేము తెలియజేస్తున్నాం. డిఎస్సీ కాకుండా టీచర్స్ భర్తీ కోరుకుంటూ మీరు ఏమన్నా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఏమన్నా కలవడం జరిగింది? మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ ని కూడా కలిసినామండి. మాకు గురుకులంలో ఎస్జిటి టీచర్స్ కి కూడా, ఎస్పెషల్లీ తెలుగు మీడియం టీచర్స్, తెలుగు మీడియం వాళ్ళకి గురుకులంలో చాయిస్ ఇవ్వనని చెప్పిండు గంటా చక్రపాణి గారు. మరి విద్యా వ్యవస్థ తెలుగు మీడియంలోనే మొత్తం ఉంటే మరి మేము ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా ఎగ్జామ్ రాస్తాం? నిజాం కాలంలో ఉర్దూ ఉన్నప్పుడు మరి అప్పుడు ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణ పెడితే మనం ఉర్దూ ఎందుకు కావాలని కోరుకుంటూ ఇప్పుడు మేము తెలుగులో చదివినాం, మాకు తెలుగులోనే పెట్టాలి. అయితే ఏదైతే ఈ టీచర్స్ భర్తీకి సంబంధించి
టీఎస్పీఎస్సీ కాదు, గ్యారంటీగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ టీచర్స్ భర్తీని చేయాలనే విధంగా కూడా అభ్యర్థులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఒబామాతో సాయి శంకర్, ఐ న్యూస్, హైదరాబాద్.